మనం ఏమనుకున్నాం, కైన్కు రెండు వైపులా ఏది ప్రవేశపెట్టినా కైన్కు రెండు వైపులా అన్నట్టు అనుకూల ప్రభావాలు ఉంటాయి, ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి. మరి హరిత విప్లవం వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నవి. మరి హరిత విప్లవం వల్ల మరి ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపింది అనే అంశం గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, మరి వాస్తవానికి ముఖ్యంగా ఈ హరిత విప్లవం అనేది అన్ని పంటలు సరిగ్గా పండడానికి పరిమితి చూపలేదు. మెయిన్గా కొన్ని పంటలకే పరిమితి. ఇప్పుడు ఆహార ధాన్యాలు అంటాం. ఆహార ధాన్యాలు అంటాం. ఇప్పుడు వరి కావచ్చు, గోధుమ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, ఇవి ఇంకా ఉంటాయి. రాగులు, సజ్జలు, కొర్రలు, సాములు, ఇట్లా అన్ని కూడా వీటి కిందకి వస్తాయి. అదేవిధంగా వీటితో పాటు పప్పు ధాన్యాలు ఉంటాయి. పప్పు ధాన్యాలు అంటే తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు అంటాం. ఇప్పుడు అంటే తృణధాన్యాలు, చిరుధాన్యాలు ఉంటాయి, దాంతో పాటు పప్పు ధాన్యాలు ఉంటాయి. ఈ పప్పు ధాన్యాలు కూడా మనం ఆహార ధాన్యాల కిందకి తీసుకొస్తాం. కానీ ఈ పప్పు ధాన్యాల్లో ఈ హరిత విప్లవం అంతగా విజయవంతం కాలేదు. అంటే ఈ కొన్ని పంటలకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. అంటే ఈ కొన్ని పంటలకే పరిమితం కావడం వల్ల ఏమైంది, రైతులు ఎక్కడైతే ఎక్కువ దిగుబడి వచ్చి ఎక్కడైతే ఎక్కువ లాభం వస్తుందో ఆ పంటలే సాగు చేయడం జరుగుతుంది. ఆ పంటలే సాగు చేయడం వల్ల మరి ఇవి సాగు చేయడం అనేది తగ్గిపోయింది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు కావచ్చు, ఇవన్నీ కూడా సాగు చేయడం అనేది తగ్గిపోయి ఇవి విదేశాల మీద మనం ఆధారపడాల్సిన అవసరం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి హరిత విప్లవం వల్ల ఇదొక ప్రతికూల ప్రభావం. ఇది ఇంకోటి ఏంటంటే, హరిత విప్లవం పెద్ద రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరింది. హరిత విప్లవం వల్ల పెద్ద రైతులకు ఎందుకు, ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో మనకి 1.08 హెక్టార్స్ మాత్రమే మరి వ్యవసాయ కమతం ఉంది. దాంట్లో ఆల్మోస్ట్ 68% ఉపాంత రైతులు, సన్నకారు రైతులు ఉన్నారని స్పష్టం. 68% సన్నకారు రైతులు ఉన్న భారతదేశంలో, 68% ఉపాంత రైతులు ఉన్న భారతదేశంలో మరి ఈ వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడం వల్ల, ఈ నూతన పద్ధతులు ప్రవేశపెట్టడం వల్ల అందరి దగ్గర కూడా మరి సరైన ఆదాయ వనరులు లేవు. ఇప్పుడు ఒక చిన్న సన్నకారు రైతు ఉన్నాడు, ఒక ఎకరం ల్యాండ్ ఉన్న రైతు ఉన్నాడు. ఒక ఎకరం ల్యాండ్ ఉన్న రైతుకు ఇతను ఆల్రెడీ అంటే భారతదేశంలో హరిత విప్లవం ఎప్పుడు వచ్చింది, 1966 నాటికి హరిత విప్లవం అమల్లో వచ్చే నాటికి ఈ ఒక ఎకరం ల్యాండ్ ఉన్న రైతు ఇతను ఏం చేస్తాడు, మరి తన యొక్క మరి పశువులతోటి, తన యొక్క నాగలితోటి తన యొక్క పొలాన్ని దున్నుకుంటాడు, పొలం యొక్క పనులు చేసుకుంటాడు. అదేవిధంగా తన యొక్క కుటుంబ సభ్యులతోటి నాటు పెట్టేటోళ్ళు కుటుంబ సభ్యులతో పనిచేస్తారు. పంట కోతకు వచ్చేసరికి మొత్తం తన కుటుంబం ద్వారానే ఓన్లీ తమ యొక్క శ్రమను ఉపయోగించి పనిచేస్తాడు. మరి ఎక్కువగా పెట్టుబడి ఉండకపోయేది, ఎందుకంటే మొత్తం న్యాచురల్ పద్ధతుల్లోనే వ్యవసాయం చేసినాడు. కానీ ఇది వచ్చిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ రైతుకు అసలే పేదరికం ఉన్నాడు. ఇతను వ్యవసాయం చేయాలంటే ఇతనికి ఏం కావాలి, మరి పెట్టుబడి కావాలి. దేనికి పెట్టుబడి కావాలి, యంత్రాలు ఉపయోగించాలన్నా, యంత్ర పరికరాలు ఉపయోగించాలన్నా, అదేవిధంగా రసాయన ఎరువులు వాడాలన్నా, క్రిమి సంహారక మందులు వాడాలన్నా, ఇవన్నిటి కూడా పెట్టుబడి కావాలి. ఇవన్నీ పెట్టుబడి పెట్టే స్థితిలో రైతులు లేరు. కాబట్టి ఇది ఓన్లీ పెద్ద రైతు అంటే భూస్వాములు బాగా ల్యాండ్ ఉన్నాడు, ఆటోమేటిక్ గా పేదరికం ఉండకుండా కొద్దిగా ఎంతో కొంత పైసల దగ్గర ఉంటాయి, వాడు పెట్టుబడి పెట్టగలిగింది. కానీ ఇది చిన్న రైతులు, ఏదైతే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనం, అంటే పెద్ద రైతులకు మాత్రం ప్రయోజనం చేకూరి చిన్న సన్నకారు రైతుల ప్రయోజనాలు దేనివల్ల హరిత విప్లవం వల్ల మరి దెబ్బతినడం అనేది జరిగింది. మరి దీనివల్ల ఇంకేం జరిగిందంటే ఆదాయ సమానతలు పెరిగినాయి.